ఈ జన్మ మరు జన్మ, పునర్జన్మ, తిరిగి మరణం, మళ్ళీ జన్మ, ఈ గోల నుంచి మనం తప్పించుకోగలం. నమస్కారం మిత్రులారా, మీరంతా ఎలా ఉన్నారు? మంచి మానసిక స్థితిలో ఉండండి. ఎలాంటి ఉపోద్ఘాతం లేకుండా ఈరోజు మనం విషయానికి వద్దాం. మనస్సును మనం జయిస్తే ఇక మరు జన్మ అంటూ లేదు, మళ్ళీ జన్మ అంటూ లేదు. ఇది చాలా లోతైన విషయం, చాలా గంభీరమైనటువంటి విషయం. మరి దీంట్లో ఎంతమందికి ఆసక్తి ఉంటుందో మనకు తెలియదు, కానీ దీన్ని మనం విచారిద్దాం. అసలు మరు జన్మ ఉంటే తప్పేమిటట? మళ్ళీ జన్మ ఎందుకు ఉండకూడదు? రీఇన్కార్నేషన్, మళ్ళీ పుట్టడం, పునర్జన్మ. ప్రతి మతంలోనూ కూడా పునర్జన్మకు సంబంధించినటువంటి ప్రస్తావన ఉంది. బుద్ధిజంలో కూడా దీనికి సంబంధించిన ప్రస్తావన ఉంది. బుద్ధుడుగా మారక పూర్వం బుద్ధుడు 500 జన్మలు ఎత్తాడని, ఆ జన్మలలో తనను తాను అతడు పరిశుద్ధుడయ్యాడని, బుద్ధుడు జ్ఞానాన్ని సంపాదించాడని పరిశీలించి తనలో ఉన్నటువంటి బలహీనతలను తొలగించుకొని బుద్ధుడు అయ్యాడని మనకు బౌద్ధ మతంలో తెలుస్తుంది. అలాగే ప్రపంచంలోని అనేక మతాలలో పునర్జన్మకు సంబంధించినటువంటి నమ్మకం, ప్రస్తావన చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి ఇది కేవలం నమ్మకమేనా? చూద్దాం. మిమ్మల్ని నమ్మించాలనేటువంటి ప్రయత్నం నేను చేయడం లేదు. నా అనుభవానికి వచ్చింది చెప్తున్నాను. అసలు మనస్సు అంటే ఏమిటి? మనస్సు అనేది వేరుగా ఉందా? ఉన్నది ఒకటే, బుద్ధి, మైండ్. ఈ నెత్తిలో బ్రెయిన్ ఉంది, మెదడు ఉంది. ఆ మెదడుకు ఎప్పుడైతే ఆలోచన తోడవుతుందో, జత కలుస్తుందో, అది బుద్ధిగా మారుతుంది. ఆలోచన ఏ విధంగా వస్తుంది? అనుభవాల ద్వారా వస్తుంది. ఈ అనుభవాలు ఏ విధంగా వస్తాయి? మనకు ఇంద్రియాలు ఉన్నాయి కాబట్టి, అవయవాలు ఉన్నాయి కాబట్టి, ఆ అవయవాలకు కొన్ని లక్షణాలు ఉన్నాయి కాబట్టి, కళ్ళు ఉన్నాయి, చూసే లక్షణం, చెవులు ఉన్నాయి, వినే లక్షణం, నాలుక ఉంది, రుచి చూసే లక్షణం, చర్మం ఉంది, స్పర్శ లక్షణం. ఈ లక్షణాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ లక్షణాల ద్వారా, ఈ క్యారెక్టర్స్ ద్వారా మనం జ్ఞానాన్ని సంపాదిస్తాం. మనము, పశువులు, వృక్షాలు కూడా. అయితే వృక్షాలకు వేరే రకమైనటువంటి అవయవాలు ఉన్నాయి. మానవ శరీరానికి సంబంధించినంత వరకు, మానవ జన్మకు సంబంధించినంత వరకు రెండే ప్రధానమైనటువంటి భాగాలు ఉన్నాయి ఈ శరీరంలో. ఒకటి శరీరం, రెండవది బుద్ధి. ఇవి పెనవేసుకొని పోయాయి, అల్లుకొని పోయాయి. వీటిని మనం వేరువేరుగా చూడలేం. శరీరం బుద్ధిని ప్రభావితం చేస్తుంది, అనుభవాలను ఇస్తుంది, ఎక్స్పీరియన్సెస్ని ఇస్తుంది. అలాగే బుద్ధి పొందినటువంటి అనుభవాలను జ్ఞాపకాల రూపంలో భద్రపరుచుకుంటుంది. అవసరమైనప్పుడు ఆ జ్ఞాపకాలన్నింటినీ ఉపయోగించుకుంటుంది. దీన్నే మనం జ్ఞానం అంటున్నాం. జ్ఞాపకాలను ఉపయోగించుకునేటువంటి విషయాన్ని మనం జ్ఞానం అంటున్నాం. ఈ జ్ఞానం ద్వారా మనం పనులు చేసుకుంటున్నాం. ఆ పనులు చేసుకోవడం వల్ల మనకు జీవితంలో కావలసినవి దొరుకుతున్నాయి, మన కోరికలు తీరుతున్నాయి, మన అవసరాలు తీరుతున్నాయి. ఇది సంగతి. మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారం ఇవి వేరువేరుగా ఉన్నాయా? ఇవి ఒకటేనా?
మన సౌకర్యం గురించి వాటిని ఆ విధంగా పిలుస్తున్నామా అంటే, ఈ ఇండియన్ ఫిలాసఫీలో భారతదేశంలో ఎదిగినటువంటి అనాదిగా వస్తున్నటువంటి తాత్విక చింతన ఏదైతే ఉందో, ఫిలసాఫికల్ థాట్ ఏదైతే ఉందో, దాంట్లో ముఖ్యంగా మనకు వేదాంతంలో ఈ 4 ప్రధానంగా కనబడతాయి. ఈ వ్యక్తి యొక్క అనుభవం వరకు ఉన్నది ఒకటే, అది బుద్ధి, మైండ్. వేరే పదం లేదు. లేదా చైతన్యం అనండి. దానికి మనం 4 భాగాలుగా చేసుకున్నాం. ఇది ఎలాంటిదంటే, ఉన్నది ఒకటే ఇల్లు, దాంట్లో మనం అడ్డంగా గోడలు కట్టుకొని ఏ పని అయితే చేసుకోదలిచామో ఆ పని పేరు దానికి పెట్టుకున్నాం. ఒక గదిలో వంట చేసుకుంటాం కాబట్టి దాన్ని వంట గది అన్నాం. స్నానాలు చేసుకుంటాం కాబట్టి స్నానాల గది, హాలు, విశ్రాంతి గది, బెడ్రూమ్, ఇలా మనం మన సౌకర్యం గురించి దాన్ని విభజించి వేరు వేరు పేర్లు పెట్టుకున్నాం. కాబట్టి పేర్లను చూసి మనం కన్ఫ్యూజ్ అయ్యాల్సినటువంటి అవసరం లేదు. ఉన్నది ఒకటే, అది మైండ్ లేదా బుద్ధి. ఈ బుద్ధి అనేక పనులు చేస్తుంది. ఇది ఎలాంటిదంటే, ఈ చేతులు ఉన్నాయి. ఈ చేతులు దేనికి ఉపయోగపడతాయి? భోజనం చేయడానికి ఉపయోగపడతాయి, లేదా కోపం వచ్చినప్పుడు లాగి ఒకటి చెంపకాయ కొట్టడానికి కూడా ఉపయోగపడతాయి. అంత మాత్రాన ఆ చేతికి వేరే పేరు పెట్టలేము మనం. ఇదే చేతులు పారబట్టుకొని అక్కడ ఉన్నటువంటి మట్టిని తొలగిస్తే దానికి ఇంకొక పేరు పెట్టుకోలేము. అవే చేతులు రకరకాల పనులు చేస్తున్నాయి. వాటిని శ్రమించే చేతులని, శుభ్రపరిచే చేతులని మన సౌకర్యం గురించి పిలుచుకుంటాం. అలాగే ఈ ఉన్నటువంటి బుద్ధి, మైండ్, దీంట్లో మనస్సు ఏదైతే ఉందో ఇది ఎంతసేపు పరిగెత్తుతూ ఉంటుంది. మనసు యొక్క వేగం ఎంత గొప్పదంటే, దీనికంటే వేగంగా ప్రయాణించేటువంటి సాధనం కానీ మరొకటి ఏదీ లేదు. యానకం కానీ వేరే ఒకటి ఏదీ లేదు. మనకు తెలిసినంత వరకు సూర్యరశ్మి 3 లక్షల కిలోమీటర్లు ఒక సెకండ్కి ప్రయాణం చేస్తుంది. ఈ మనస్సు ఏదైతే ఉందో దానికి కొన్ని లక్షల రెట్ల వేగంతో ప్రయాణం చేయగలదు, కేవలం తలంపు ద్వారా లేదా ఆలోచన ద్వారా. ఈ మనస్సు ఏం చేస్తుందంటే, ఈ ఇంద్రియాల ద్వారా, కళ్ళు, చెవు, ముక్కు, నోరు, చర్మము, వీటి ద్వారా ప్రపంచంలోని వస్తువులు, ప్రపంచంలో ఉన్నటువంటి విషయాల పట్ల ఆసక్తిని కనబరిచి అది కావాలి, ఇది కావాలని చెప్పేసి అడుగుతుంది. మనస్సు పడ్డాను అంటాం, అంటే అది దొరికితే బాగుండు, దాన్ని అనుభవిస్తే బాగుండు అని పరిగెత్తుతూ ఉంటుంది. దీన్నే మనం కోరిక అంటున్నాం. అయితే ఈ కోరిక తీర్చుకోదగ్గదా కాదా, ఇది ధర్మమా అధర్మమా, ఈ రెండు ఉన్నాయి. కోరికలో తప్పు లేదు, కానీ కోరికను తీర్చుకోవడానికి అది ధర్మబద్ధంగా ఉండాలి, అది న్యాయబద్ధంగా ఉండాలి, దానిలో ఎలాంటి పాపము ఉండకూడదు. అంటే ఏది కోరుకోవాలో మనకు తెలియాలి. సో ఈ అది కావాలి, ఇది కావాలి అని కోరుకునేటువంటి ఈ యొక్క బుద్ధినే మనం మనస్సు అని అంటున్నాం. ఇది చంచలము, అంటే ఎప్పుడు కదలికలో ఉంటుంది, స్థిరంగా ఉండదు. అయితే ఈ మనస్సు ఏమీ చేయలేదు, కేవలం కోరుతుంది అంతే. ఆ గుడికి పోదాం అంటుంది, లేకుంటే బడికి పోదాం అంటుంది. ఇదే మనస్సు బారుకు పోదాం, అక్కడ తాగుదాం అంటుంది. రకరకాలుగా ఇది సంచరిస్తుంది, తిరుగుతుంది. ఇప్పుడు దీనికి ఏమవుతుందంటే సంకల్పం, వికల్పం. దాన్ని సంకల్పించాలా వద్దా, ఇది చెయ్యాలా వద్దా అనేటువంటి సంకల్పాన్ని తీసుకునేదాన్ని, అదే బుద్ధిని మనం చిత్తము అంటున్నాం. ఇక్కడ
ఈ చిత్తముకు ఎప్పుడైతే అంగీకారం దొరుకుతుందో ఈ మైండ్లో నుంచి, దాన్ని మనం బుద్ధి అంటున్నాం. ఈ బుద్ధి ఏం చేస్తుందంటే దీనికి విచక్షణ ఉంది కాబట్టి చెయ్యదగ్గదా కాదా అని నిర్ణయిస్తుంది. కాబట్టి బుద్ధి మనస్సును అదుపులో పెట్టగలిగేటువంటి సామర్థ్యం బుద్ధికి ఉంది. సంకల్పించామనుకోండి, బుద్ధి ఆ సంకల్పం వెంట వెళ్ళిపోతుంది. కాబట్టి మనస్సు అనుకున్నటువంటి దాన్ని చెయ్యాలా వద్దా అని నిర్ణయించేది బుద్ధి. కాబట్టి బుద్ధికి ముందే తెలుసు. కాబట్టి ప్రతి మనిషికి తెలుసు ఏది తప్పో ఏది ఒప్పో, కానీ అది చేసి తీరుతాడు. ఎందుకంటే ఈ యొక్క సంకల్పము, ఈ చిత్తము ద్వారా, బుద్ధిలోని ఈ యొక్క సంకల్పం ద్వారా దానికి లొంగిపోయి ఆ పని చేస్తాడు. చెయ్యాలని అనుకోలేదండి, అప్పటికి నేను అనుకుంటూనే ఉన్నాను చెయ్యాలా వద్దా అని, కానీ చేసేసాను అంటాడు. అనేక నేరాలు, ఘోరాలు, తప్పిదాలు, తప్పులు, పాపాలు అవన్నీ కూడా ఈ విధంగానే జరుగుతాయి. మనలోనే భగవంతుడు ఉన్నాడు, అది చైతన్య స్వరూపమై ఉన్నాడు. తప్పకుండా చెప్తాడు ఇది చెయ్యాలి, ఇది చెయ్యకూడదు అనేటువంటి ఇన్నర్ వాయిస్, లోపల నుంచి ఒక మనకి శబ్దం వినిపిస్తుంది. కానీ మనం దాన్ని పెడిచెవిన పెడతాం. దాన్ని విన్నట్టయితే మనిషి తప్పు చేయడు. ఇక చేసిన తర్వాత ఇది నేను చేశాను, ఇది నా సామర్థ్యం, నా బలంతో చేశాను, నా యుక్తితో చేశాను, నా తెలివితో చేశాను అని అనుకోవడం, అది అహంకారం అన్నమాట. ఓ నేను చేశాను, నేను చేయగలిగాను, నేను పొడుగ్గా ఉన్నాను, అందంగా ఉన్నాను, ఎర్రగా ఉన్నాను, బుర్రగా ఉన్నాను, తెలివివంతుణ్ణి, బుద్ధిమంతుణ్ణి, నాకు బలం ఉంది, ఇలా రకరకాలుగా అనుకునేటువంటి స్వభావాన్ని, బుద్ధి యొక్క స్వభావాన్ని మనం అహంకారం అని అంటున్నాం. అయితే ఈ మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అవుతుందో, ఇక మనస్సు అనేది పరిగెత్తడం ఆపేస్తుందో, అందుకే దాన్ని ధ్యానం అన్నారు. ధ్యానం అంటే ఏంటి? ధ్యానం నిర్విషయం మనః. మనస్సు ఎప్పుడైతే ఏ విషయం పట్ల ఆకర్షింపబడదో దాన్నే మనం ధ్యానం అంటున్నాం. అంటే ఇప్పుడు అది నిశ్చలంగా ఉంది. ఆ చెరువులోని నీళ్లు నిశ్చలంగా ఉన్నాయి, దాంట్లో అలలు లేవు, ఎలాంటి కలవరపాటు లేదు. అలాగే ఎప్పుడైతే ఈ బుద్ధి నిశ్చలంగా ఉంటుందో మనిషి దేని పట్ల కూడా ఆకర్షితుడు కాడు, ఎలాంటి కోరికలు కూడా అతన్ని వేధించవు. చాలా వరకు కోరికలు మనిషిని వేధిస్తాయి, చెయ్యి 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 చేసేటట్లు చేస్తాయి వాడిని. ఆ వ్యక్తిని చేసే వరకు వదలవు ఆలోచన. దీన్నే మనం మనస్సు అంటున్నాం. అయితే వేరే జన్మకు దారి తీసేటువంటి ఏమిటంటే ఈ మనస్సు ద్వారా బుద్ధిలో చేర్చబడినటువంటి నిక్షిప్తమై ఉన్నటువంటి ఆలోచనలు. ఈ ఆలోచనలు చనిపోయిన తర్వాత కూడా కొనసాగుతాయి. ఇవే మరు జన్మలో మళ్ళీ గుణాల రూపంలో స్పష్టంగా కనిపిస్తాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, మిమ్మల్ని నమ్మించాలని నేను ప్రయత్నం చేయడం లేదు, మీ ఇష్టం. నమ్మడం వల్ల ఒరిగేదేమి లేదు, లేదా నమ్మకపోవడం వల్ల నాకు జరిగే లాభం ఏమీ లేదు, లేదా మీకు జరిగే లాభం ఏమీ లేదు. వెతికితే, అన్వేషిస్తే, సాధన చేస్తే, పరిశీలిస్తే మీకే తెలుస్తుంది. కావున మరు జన్మకు దారి తీసేటువంటిది ఏంటి? స్మృతి. స్మృతి అంటే జ్ఞాపకాలు. ఈ జ్ఞాపకాలు అతి సూక్ష్మంగా ఈ చైతన్యంతో పాటు, చైతన్యం అంటే ఎరుక, స్పృహ. ఈ స్పృహ ఏదైతే ఉందో, కాన్షియస్నెస్, ఆ ఎరుక స్పృహ ద్వారా అవి అలాగే ముందుకు కొనసాగుతాయి. అయితే మోక్షం ఎందుకు? మరి మనకు మోక్షం గురించి ఎందుకు అడుగుతున్నాము అంటే, మోక్షం అంటే ఏమిటి? తిరిగి జన్మించకుండా ఉండడం. ఈ జన్మ మరణం, పుట్టడం చావడం అనేటువంటి ఈ యొక్క చక్రం నుంచి, కాల చక్రం నుంచి బయటపడడం.
ఈ కాలచక్రం నుంచి మనం సృష్టి చక్రం నుంచి బయటపడాలంటే ఎందుకు బయటపడాలి? ఎందుకంటే జీవితంలో వేదన అనేటువంటిది ఉంది, దుఃఖం అనేటువంటిది ఉంది, బాధ అనేటువంటిది ఉంది. నువ్వు ఎంత మంచిగా బ్రతికినా నువ్వు బాధపడాల్సిందే. మీకు అర్థం కావడానికి రాముడు, కృష్ణుడు లాంటి అవతార పురుషులే అనేక బాధలు పడ్డారు. లేదా ఎవరినైనా తీసుకోండి, రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద, వీరు వారని లేదండి. ఒకసారి జన్మనెత్తిన తర్వాత బాధలు తప్పవు. సుఖాలు దుఃఖాలు రెండు కలిపితేనే అది జన్మ అంటాం. ఈ సుఖ దుఃఖాల యొక్క ఈ చక్రం నుంచి, ఈ చట్రం నుంచి బయటపడడమే మోక్షం. ఇక చాలు నాయన, ఈ దుఃఖాలు సుఖాలు నాకు వద్దు అని. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు, ఏ క్షణానికి ఆ రోజు మనం బతికితే, లివ్ ఇన్ దిస్ మూమెంట్, ఈ క్షణంలో మీరు సజీవంగా ఉండండి. 100%, 100% అంటే దాని అర్థం ఏమిటి? మీరు గతంలో కానీ, పాస్ట్లో కానీ, లేదా భవిష్యత్తులో ఇది జరుగుతుంది అది జరుగుతుంది అనేటువంటి ఆశలో కానీ, రెండిట్లో నుంచి బయటపడి ఈ క్షణాన నేను చేయదగ్గది ఇది, ఇది చేస్తాను అని చేయడం. ఈ విధంగా చేయడం ద్వారా మనకి ఈ కాలచక్రం నుంచి, ఈ చావు పుట్టుకల నుంచి, ఈ మళ్ళీ పుట్టడం మళ్ళీ చావడం అనేటువంటి ఈ జన్మ బంధనాల నుంచి, బంధాల నుంచి, ఈ జన్మ మరుజన్మ, పునర్జన్మ, తిరిగి మరణం, మళ్ళీ జన్మ, ఈ గోల నుంచి మనం తప్పించుకోగలం. దీనికి కొనసాగింపుగా మళ్ళీ మనం ఇంకొక భాగం చేద్దాం. నమస్కారం.